ఇక అప్డేట్స్ చూద్దాం. జైపూర్లోని విశ్వదాస్పురాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. ఓ కుటుంబానికి చెందిన సభ్యులు ఇటీవల మరణించిన వారి బంధువుల అస్థికలను హరిద్వార్లో కలిపి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వేగంగా వస్తున్న క్రమంలో అదుపు తప్పిన కారు అండర్ బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది. దీంతో కారులో ఉన్న 7 తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడ మృతి చెందారు. మృతులు సంగనేరుకు చెందిన రామ్రాజ్ వైష్ణవ్, ఆయన భార్య మధు, వారి కుమారుడు రుద్ర, బిల్వారాకు చెందిన రామ్ భావమర్ది అశోక్ వైష్ణవ్, అశోక్ భార్య సీమ, వారి కుమారుడు రోహిత్ కుమారుడు గుజరాజ్ గా మొత్తంగా అయితే గుర్తించడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టారు. అయితే ప్రమాదం తీవ్రంగా ఉండడంతో కారులో ఉన్న వారంతా మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఓ పరీక్షగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో జరిగే ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే ఓవైపు పార్టీలో, మరోవైపు కేంద్రం పెద్దల వద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నట్లుగా సమాచారం. దీంతో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కేంద్ర మంత్రికి సవాల్గా మారనుంది. ఇక అందుకే ఆయన ప్రతి శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ కేడర్ను కలిసి వారిని ఎన్నికకు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదంటే ఎన్ని ఓట్లు సాధించారనే అంశం స్టేట్ చీఫ్ పనితీరుకు కొలమానంగా నిలవనుంది. ఆయన నియామకంపై పార్టీ కేడర్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ కోసం ఆయన 5 సభ్యులతో కమిటీని నియమించారు. బూత్ స్థాయి కేడర్లో కదలిక తీసుకువచ్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. దీంతో తాము గతం కన్నా బలపడ్డామని పార్టీ అంచనా వేసింది. ఈసారి గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని, విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తోంది. అదంతా బయటికి అయినా లోపల మాత్రం వారిని భయం వెంటాడుతోంది. గత ఎన్నికలకు ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ట్రెండ్స్ ఆధారంగా పార్టీలకు ఓట్లు పడతాయని, ఉప ఎన్నికల్లో ఓటింగ్ ప్రత్యేకంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. గత టర్మ్లో దుబ్బాక, హుజూరాబాద్ లో వెలువడిన ఫలితాలను అందుకు ఉదహరిస్తున్నారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అక్కడ రాజకీయంగా పూర్తిగా రాజకీయ రసవతంగా మారిందని చెప్పవచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాలన్న ఆశతోటి ఉరుతలూగుతుంది. అదే విధంగా ఆ సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని ఒక పక్క బీఆర్ఎస్ కూడా ఆ మాగంటి గోపీనాథ్ భార్య సునీతను నిలపాలని ఇప్పటి వరకే 3 సార్లు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అదే విధంగా ఖచ్చితంగా కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్ ను ఖచ్చితంగా గెలవాలన్న ఆశతోటి కేంద్ర మంత్రి అదే విధంగా మొదటిసారిగా ఈ యొక్క ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకైతే బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రామచంద్రరావుకు ఇది తొలి పరీక్ష అని చెప్పవచ్చు. ఖచ్చితంగా బీజేపీ గతంలో చూసినట్లయితే 3వ స్థానానికే పరిమితమైంది. కానీ ఈసారి ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందాలనేది అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ ఎన్నికల్లో ఈ బీజేపీ కనుక గెలిస్తే రాబోయే గ్రేటర్ పరిధిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే బీజేపీ పావులు కలుపుతుంది. ఖచ్చితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుడుతుంది. ఒక పక్క బీజేపీ ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా మనం దాన్ని దక్కించుకోవాలనే ఆశతోటైతే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకే ఖచ్చితంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే అక్కడ జూబ్లీహిల్స్ లో అన్ని డివిజన్లు అయితే పర్యటిస్తున్నారు. ఖచ్చితంగా ఉప ఎన్నిక ఖచ్చితంగా రానైందంటే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించింది. గతంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క ఉప ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకోవాలన్న బీఆర్ఎస్ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అయితే పావులు కలుపుతుంది. ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే 2వ పొజిషన్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి అధికారంలో ఉన్నాం కనుక ఖచ్చితంగా అక్కడ జూబ్లీహిల్స్ లో మన ఖచ్చితంగా గెలవాలి, గెలిస్తే అక్కడ నుంచి మంత్రి పదవి వస్తుందనే ఆశతో అయితే చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇది బీజేపీకి అయితే చావో రేవో అనే దిశగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ గెలవాలి, గెలిచి మనం రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలనే ఆశతోటైతే బీజేపీ ఉంది. ఖచ్చితంగా దీనికి ఏ విధంగా ఉందో రాజకీయ విశ్లేషకులకు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో, బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే గతంలో చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ మరణాంతరం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఖాతాలోనే పడుతుందనేది ఎవరికి వారైతే అంచనా వేసుకుంటున్నారు. అక్కడ గెలుపు ఎవరు గెలిచినా కొద్ది మెజార్టీతోనే గెలిచే అవకాశం అయితే స్పష్టంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పిచ్చుకుక్క స్వైర విహారం తీవ్ర కలకలం రేపింది. ఏకంగా 60 మందిని కరవడంతో పట్టణ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కాటుకు గురైన వారిలో పిల్లలు, వృద్ధులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా పేర్కొన్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నందున ప్రభుత్వ వైద్య శాఖకు వ్యాక్సిన్లు సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఘటనపై అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. అందరూ అక్కడ వాళ్ళేనా? అందరూ మా వాళ్ళు, ఒక అల్లుడు, ఒక కొడుకులు, అందరూ కొడుకులే, 2 అల్లుడు, ఒక కొడుకు. బాగా
శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా విద్యా ఆర్థిక రంగ సమస్యలకు పరిష్కారం లభించలేదని అన్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు రణభేరి బైక్ యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ జాతరలో ప్రచారం చేపట్టినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి మోహన్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో యోగా డే, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పేరుతో ఉపాధ్యాయుల బోధనలకు గందరగోళపరిచే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీ అమలు, ఉమ్మడి సర్వీస్ రూల్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభను నిర్వహించి ఆందోళన ఉధృతం చేస్తామని మోహన్ రావు హెచ్చరించారు. కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 శాసన మండలి నియోజకవర్గాల్లో యూటీఎఫ్ రణభేరి చెప్పిన ఒక ప్రచార జాతాను నిర్వహిస్తూ ఉంది. బైక్ జాతాను నిర్వహిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ఒక విన్నపం చేస్తూ ఉంది. ఏంటంటే, మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ 15 కాలంలో బోధనేతర పనులు రద్దు చేస్తున్నారు. యాప్లన్నీ రద్దు చేస్తున్నా చెప్పి ఎల్ఈపీ పేరున ఒకే దాంట్లో 70 యాప్లను పెట్టి ఈరోజు ఉపాధ్యాయులు గందరగోళం చేస్తూ ఉపాధ్యాయులు బోధనా సమయాన్ని హరిస్తూ బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత యోగా డే అని కానీ మరో డే అని కానీ లేదు మెగా పేటీఎం అని చెప్పి ఉపాధ్యాయులు గందరగోళం చేసి బోధనకు దూరం చేసిన సందర్భంగానే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయుల బోధనకు మాత్రమే పరిమితించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులకి 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెరిగిన ధరలకు అనుగుణంగా ఐఆర్ను 30% ప్రకటించాలని చెప్పి ఈరోజు యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రణభేరి పేరున ఈ బైక్ జాతాను నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో విద్య ఆర్థిక రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 శాసన మండలి నియోజకవర్గాల్లో యూటీఎఫ్ రణభేరి చెప్పిన ఒక ప్రచార జాతాను నిర్వహిస్తూ ఉంది. బైక్ జాతాను నిర్వహిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ఒక విన్నపం చేస్తూ ఉంది. ఏంటంటే, మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ 15 కాలంలో బోధనేతర పనులు రద్దు చేస్తున్నారు. యాప్లన్నీ రద్దు చేస్తున్నా చెప్పి ఎల్ఈపీ పేరున ఒకే దాంట్లో 70 యాప్లను పెట్టి ఈరోజు ఉపాధ్యాయులు గందరగోళం చేస్తూ ఉపాధ్యాయులు బోధనా సమయాన్ని హరిస్తూ బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత యోగా డే అని కానీ మరో డే అని కానీ లేదు మెగా పేటీఎం అని చెప్పి ఉపాధ్యాయులు గందరగోళం చేసి బోధనకు దూరం చేసిన సందర్భంగానే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయుల బోధనకు మాత్రమే పరిమితించాలని, అదేవిధంగా ఉపాధ్యాయులకి 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెరిగిన ధరలకు అనుగుణంగా ఐఆర్ను 30% ప్రకటించాలని చెప్పి ఈరోజు యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పోరాటాన్ని నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రణభేరి పేరున ఈ బైక్ జాతాను నిర్వహిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో విద్య ఆర్థిక రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 శాసన మండలి నియోజకవర్గాల్లో యూటీఎఫ్ రణభేరి చెప్పిన ఒక ప్రచార జాతాను నిర్వహిస్తూ ఉంది. బైక్ జాతాను నిర్వహిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ఒక విన్నపం చేస్తూ ఉంది. ఏంటంటే, మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఈ 15 కాలంలో బోధనేతర పనులు రద్దు చేస్తున్నారు. యాప్లన్నీ రద్దు చేస్తున్నా చెప్పి ఎల్ఈపీ పేరున ఒకే దాంట్లో 70 యాప్లను పెట్టి ఈరోజు ఉపాధ్యాయులు గందరగోళం చేస్తూ ఉపాధ్యాయులు బోధనా సమయాన్ని హరిస్తూ బోధనకు మాత్రమే ఉపాధ్యాయులను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత యోగా డే అని కానీ మరో డే అని కానీ లేదు మెగా పేటీఎం అని చెప్పి ఉపాధ్యాయులు గందరగోళం చేసి బోధనకు దూరం చేసిన సందర్భంగానే ఈరోజు
తిరుమలపాలెం మండలం బచ్చోడు తండాలో అధికార అవినీతికి మరో ఉదాహరణ చోటు చేసుకుంది. గతంలో అవినీతి ఆరోపణలతో బదిలైన పంచాయతీ కార్యదర్శి గంజి విద్యాసాగర్ ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో బచ్చోడు తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి తాళాలు తీసి చొరబడ్డాడు. ఆఫీసులో ఉన్న రికార్డులు, ఫైళ్లను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. గ్రామస్తులు అనుమానంతో అతన్ని అడ్డగించి నిలదీయక నీకిక్కడ పనేంటి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాడు. తనను అధికారులు పంపారని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు. ఆదివారం ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి మీరే చూడండి టైం ఎంత అయింది ఎవరేమన్నారు మీకోసం తమ్ముడు గ్రామే మీరు నామ టైం ఎంత అయింది జీతం పడలేదు ఆదివారం ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి మీరే చూడండి టైం ఎంత అయింది అంతటితో ఆగకుండా గ్రామస్తులపై ఎదురుదాడికి దిగడానికి కూడా ప్రయత్నించాడు. తాను చేసిన అవినీతికి సంబంధించి ఆధారాలను తొలగించేందుకు వచ్చినట్టు గ్రామస్తుల అనుమానం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిపిఓ మాజీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీఓ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. బీర్ తాగిచ్చున్నా కూడ తాగిచ్చున్నా బొచ్చు దొరికానా నీకు వాసన వస్తాడు తాగొచ్చిండు సార్ తాగిన మైకంలో వచ్చేసిండు తండకి సార్. అయితే బచ్చోడు తండ నేను అది మేము చేసింది సార్. పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసింది మీకు సార్. ఆయనకి ఇచ్చారు బాధ అని చెప్తాడు. తండలు పట్టుకున్నారని చెప్పు. నైట్ వస్తే ఇప్పుడు ఈ నైట్ అయింది కదా సార్. సార్ నైట్ ఇబ్బంది ఎందుకు లేనంటే సార్ మీరు అక్కడ పెట్టాలి, జిల్లా కలెక్టర్ గారి ఫోన్ వచ్చిందని మీరు చెప్పారు కదా, అట్లని నేను వచ్చి పెట్టా సార్. తాగిన మైకంలో వచ్చేసిండు. అట్లా అని చెప్తే మరి అట్లని నేనే దొంగతనంగా వచ్చినా అంటున్నారు సార్. ఇందాకే ఫోన్ చేశారుగా మీరు. నేను ఫోన్ చేయడం కాదే, నువ్వు రికార్డు తెచ్చుకోవాలనుకుంటే పగలంతా ఏం చేసినావంటన్నా? పగలంటే ఇక్కడ వచ్చే పరిస్థితి లేదని నేను రాలేదు. మీరు ఫోన్ చేశారని చెప్పి 10వ తారీఖు నైట్ కూడా 11ంటికి వచ్చిండు. మళ్ళీ మీరు ఇబ్బంది చేస్తారు. కలెక్టర్ గారు డిపో గారు మేము ఫోన్ చేసిందంటే మేము వచ్చాను. మళ్ళీ మీరు ఇబ్బంది పెడతారంటావు. బీర్ తాగిచ్చున్నా కూడ తాగిచ్చున్నా బొచ్చు దొరికానా నీకు వాసన వస్తాడు తాగొచ్చిండు సార్. తాగిన మైకంలో వచ్చేసిండు తండకి సార్. అయితే బచ్చోడు తండ నేను అది మేము చేసింది సార్. పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసింది మీకు సార్. ఆయనకి ఇచ్చారు బాధ అని చెప్తాడు. తండలు పట్టుకున్నారని చెప్పు. నైట్ వస్తే ఇప్పుడు ఈ నైట్ అయింది కదా సార్. సార్ నైట్ ఇబ్బంది ఎందుకు లేనంటే సార్ మీరు అక్కడ పెట్టాలి, జిల్లా కలెక్టర్ గారి ఫోన్ వచ్చిందని మీరు చెప్పారు కదా, అట్లని నేను వచ్చి పెట్టా సార్. తాగిన మైకంలో వచ్చేసిండు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.